ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ టొమాటో సెట్ దోశలు అయితే వేసేసుకోవచ్చు. మనకి మెత్తగా దోశల బ్యాటర్తో వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒక మిక్సర్ జార్లో 2 కప్పుల బొంబాయి రవ్వ యాడ్ చేసుకుంటున్నాను. 2 కప్పుల బొంబాయి రవ్వకి 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలి. ఇంట్లో మనుషులను బట్టి ఈ మెజర్మెంట్స్ని అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న మెజర్మెంట్కి అయితే నాకు 8 నుంచి 9 దోశలు అయితే వచ్చాయన్నమాట. దీనిలో ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక పెద్ద సైజ్ టొమాటో అయితే యాడ్ చేస్తున్నాను. అది మీడియం సైజు అయితే 2 తీసుకోండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దాన్ని కూడా మిక్సర్ జార్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి ఒక చిన్న అల్లం ముక్క, 2 ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒక 1/2 స్పూను బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలోనే ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. కప్పు మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు తీసుకున్నాను. అదే మీరు స్పూన్స్ మెజర్మెంట్లో అయితే ఒక 7 నుంచి 8 స్పూన్లు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. దీనిలో ఇప్పుడు తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసుకుని మనం దోశల బ్యాటర్ లాగా జారుడుగా అయితే దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇది బొంబాయి రవ్వ వేసాం కాబట్టి మనకు కొంచెం థిక్గానే ఉంటుంది, కానీ మనం దోశల బ్యాటర్ లాగా రావాలన్నమాట. దానికి తగినట్టుగానే మనం వాటర్ వేసి బ్యాటర్ కన్సిస్టెన్సీని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని కూడా ఒక బౌల్లో వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు దీన్ని రెస్ట్ ఇవ్వనివ్వాలి. తర్వాత బ్యాటర్ కొంచెం ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేసాక తర్వాత మనం ఇంకా దోశలు అయితే వేసేసుకోవచ్చు అనమాట. అంతే సింపుల్గా అయితే మనం బ్యాటర్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనిలో మనం ఎండుమిరపకాయ, అల్లం అన్నీ వేసాం కాబట్టి ఆ దోశలు చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసేసి నెక్స్ట్ ఇంకా దోశల్ని చిన్న చిన్నగా వేసేసుకోవడమే. మనం ఒక గరిటెన్నర వేసేస్తే మనకి సెట్ దోశలు కొంచెం మందంగా ఫ్లఫీగా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. పైన నేను ఇప్పుడు లిడ్ పెట్టేసేస్తున్నాను. లిడ్ పెట్టేయడం వల్ల మనకి ఇలా మొత్తం కూడా ఇలా దోశ అంతా కూడా మెత్తగా చిన్న చిన్న హోల్స్ వచ్చాయి చూసారా, అలా వస్తే చాలా మెత్తగా టేస్టీగా వస్తాయన్నమాట దోశలు. ఇవి అల్లం పచ్చడితో కానీ, పల్లి చట్నీతో కానీ, లేదా కొబ్బరి చట్నీతో కానీ చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.